హలో ఆల్, ఈరోజు ముంబై ఇండియన్స్ స్క్వాడ్ అనాలిసిస్తో మీ ముందుకు వచ్చేసా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ సీజన్ కోసం అత్యంత పటిష్టమైన జట్టుతో సిద్ధమైంది. ముఖ్యంగా వేళల్లో క్వింటన్ డికాక్ను తిరిగి దక్కించుకోవడం, ట్రేడింగ్ ద్వారా ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ వంటి స్టార్ బౌలర్లను జట్టులోకి తీసుకొని రావడం ముంబైకి కొండంత బలాన్ని ఇచ్చింది. ఇక స్క్వాడ్ అనాలిసిస్కి వస్తే ముంబైకి ట్రిపుల్ కెప్టెన్ అడ్వాంటేజ్ ఉంది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్. హార్దిక్ పాండ్యా ప్రెజెంట్ ముంబై కెప్టెన్. గుజరాత్ డెబ్యూట్ సీజన్లో తన కెప్టెన్సీలో కప్ కొట్టింది. సూర్య ప్రజెంట్ T20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్. ఇక రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 5 టైమ్స్ ముంబైని ఐపీఎల్ ఛాంపియన్స్ చేశాడు. ఆల్సో కెప్టెన్గా 2 ICC ట్రోఫీస్ ఇండియాకి అందించాడు. ఇండియన్ స్టార్ పవర్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, బుమ్రా వంటి నలుగురు దిగ్గజ భారతీయ ఆటగాళ్లు ఈ జట్టుకు వెన్నెముక. బ్యాటింగ్ టాప్ ఆర్డర్ రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ నుంచి సాలిడ్ పార్ట్నర్షిప్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాటింగ్ డెప్త్ గట్టిగా ఉండడం వల్ల పవర్ ప్లేలో హై స్కోర్స్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ తిలక్ వర్మ స్థిరత్వం, సూర్యకుమార్ 360 డిగ్రీస్ బ్యాటింగ్ మరియు హార్దిక్, విల్ జాక్స్ వంటి భారీ హిట్టింగ్ పవర్తో బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. విల్ జాక్స్ రీసెంట్ ఫామ్ అద్భుతంగా ఉంది. T20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ తరఫున ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బౌలింగ్ అటాక్ బుమ్రా, బౌల్ట్ మరియు దీపక్ చాహర్ కలయికతో పవర్ ప్లేలో వికెట్ తీయడం ముంబైకి చాలా సులభం కానుంది. ఇంకా డెత్ ఓవర్స్లో కూడా బ్యాట్స్మెన్ని కట్టప్ చేయగలరు. వీరితో పాటు మిచెల్ శాంట్నర్, హార్దిక్ పాండ్యా, మయాంక్ మార్కండే, శార్దుల్ ఠాకూర్ రన్ రేట్ని అదుపులో ఉంచుతూనే వికెట్స్ తీయగల సమర్థులు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో బరిలోకి దిగే తుది జట్టు ఇలా ఉండవచ్చు. రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, లేకపోతే షెఫ్రన్ రుదర్ఫర్డ్ ఇద్దరిలో ఒకరు ఉండొచ్చు. నమందీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, బౌల్ట్, బుమ్రా. ఇక పిచ్ పరిస్థితులను బట్టి శార్దుల్ ఠాకూర్ లేదా మయాంక్ మార్కండే టీంలోకి రావచ్చు. ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ను మార్చ్ 29న KKRతో ముంబైలో ఆడనుంది. ఈ ముంబై జట్టును చూస్తే ఆరోసారి టైటిల్ కొట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరి మీరు ఏమంటారు? హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై 6వ టైటిల్ దిశగా అడుగులు వేస్తుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.